ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది, ఇప్పటి వరకు కప్పు గెలవలేదు. వాళ్ళ బాధని మీరు ఎలా చూడొచ్చు? ఆ బాధని వర్ణ అతిథ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ మంచి ఫామ్లో ఉన్న టీము. సో ఫైనల్గా వాళ్ళు విన్ అయిపోతారనే కాన్ఫిడెంట్తో వచ్చారు. బట్ క్రికెట్ అయితే ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. వాళ్ళు చేసుకున్న ఫస్ట్ తప్పు ఏంటంటే టాస్ గెలిచి కూడా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అదే డ్రాబ్యాక్గా నిలిచింది. ఎలాగైనా ఇండియా ప్రెజర్లో ఉంటుంది, డెఫినెట్గా ఒక 150 లోపు ఆల్అవుట్ చేసే వచ్చిన ప్లాన్ మీద వాళ్ళు ఫీల్డ్ ఎంచుకున్నారు. బట్ ఇండియా 250 క్రాస్ చేసేసింది. సో అది వాళ్ళకి పెద్ద టార్గెట్ అవ్వడం వల్ల నెక్స్ట్ పిన్ ఎలన్ అని, నెక్స్ట్ స్టీఫర్డ్ అని వాళ్ళంతా అవుట్ అయిపోవడం వల్ల ఫైనల్గా వాళ్ళు 150కే ఆల్అవుట్ అయిపోయారు. సో ఇట్స్ సో బ్యాడ్ లక్. ఇట్స్ నాట్. పోయినసారి 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్కి వచ్చి ఓడిపోయారు. అది వాళ్ళ బ్యాడ్ లక్. 100% అది బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. క్రికెట్ ప్యాకెట్ అనేది ఎవరిను నమ్మలేము. సో డెఫినెట్గా నెక్స్ట్ సారి ట్రై చేయడమే. ఇంకా దీనికి సెకండ్ ఆప్షన్ అయితే లేదని నా ఫీలింగ్ బ్రదర్. ఇంకా ఎలా ఉంది మ్యామ్ లైఫ్? యు గాట్ మ్యారేజ్?